చెప్పుకోలేదా మహారాష్ట్రలో రైతులు పెద్ద విజయం సాధించిరని సర్కారే దిగచ్చి సమస్యలు తీరుస్తందుకు 4 నెలల టైం అడిగింది. కొందరేమో సరే అన్నారు, ఇంకొందరేమో ఏ టైం లేదు గీన్ లేదు ఇప్పుడే తీర్చాలే అని జిజ్జుతోనున్నారు. మాటలే కాదు చేతలతో చూపిస్తూ రైతుల పవర్ ఏందో. ఎక్కడిది సేమ్ మొన్నట్లెక్కనే ట్రాక్టర్ల నిండా ఉల్లిగడ్డలు తీసుకొచ్చి రోడ్ల మీద వారవసిపోయిర్రు. బస్సులు కార్లు అట్లనే దొక్కుకుంటూ పోయినాయి. ఇక బండ్ల మీద పోయేటోళ్ళ తిప్పాలు చూడాలి, చిన్నగా లేవు. అరే పడ్డనే మాట్లాడిపో లేపురి లేపురి. కూరగాయలు పండ్లు పొలాలు మొత్తం రోడ్ల పాలే. డీసీఎంల అరటి పండ్లు పోతా అంటే అట్కాయించి సరుకు మొత్తం కింద పడేసిర్రు. ఎరైటి నిరసన అని గుండ్లు గీకించుకుండ్రు. హీగేముంది 7 కాడికి కూరగాయల బండ్లు ఆగిపోయే వరకు రేట్లు పిటాన పిరమైనాయి. 30 రూపాయలున్నది 90 రూపాయలైంది. ఏకదమ్న రేట్లు పెరిగే వరకు పట్నం పబ్లిక్ నెత్తులకు చేతులు పెట్టిర్రు. ఎమ్మటే బ్యాంకు లోన్లు మాఫీ చేసి పంటకు మంచి ధర పెట్టేదాకా ఊకునేదే లేదు అని ఉడుం పట్టుతోని ఉద్యమాన్ని నడుపుతుర్రు. ఈ ముచ్చట ఇట్లున్నదా, మహారాష్ట్ర పక్క పొంటి రాష్ట్రం మధ్యప్రదేశ్ కూడా అంటుకుంది రైతుల ఉద్యమం. రుణాలు మాఫీ చేయాలని లడాయి చేస్తుర్రు. పోలీసులు తుపాకులు వేలిస్తే 2 రైతులు జీవిడిసిండ్రంటే ఏ లెవెల్లో ఉద్యమం నడుస్తుందో చూడుండ్రిగా. సర్కార్లు ఇలా సమస్యలు తీర్చకుంటే అన్నదాతల ఆకలి మంటలు దేశమంతా అంటుకున్నా అంటుకోవచ్చు. రైతుల దిక్కు నుంచి చూస్తే మాత్రం చాలా మంచి పనే.